అని చెప్తారు. కానీ మేమందరినీ సమానంగా గౌరవించే సమాజం ఇది. అందరినీ గుండెల్లో పెట్టుకునే సమాజం, సమాజం కోసం ప్రయత్నించేది జనసేన పార్టీ. మా కూటమి కూడా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేది. మీ అందరికీ అండగా ఉండాలని తెలియజేసుకుంటూ, మే 13 జరిగే ఎన్నికల్లో మీరు బద్దలు కొట్టేయండి. వైఎస్ జగన్ ఇలా అడుగుతున్నాడు ఓట్లు, మేము ఇలా అడుగుతున్నాం ఓట్లు. తల వంచి అడుగుతున్నాం. వైఎస్ బెదిరిస్తున్నాడు, ఓట్లేస్తారా ఇరా అని. మీరు ఓటేసి జగన్కి ఇలాగే చూపించండి, మేము కూటమికి ఓటేసామని చూపించండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ కష్టం చూడండి. దశాబ్దం కాలం ఏ పదవి లేకుండా నడిపా. దశాబ్దం కాలం చిన్నపాటి, ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం వస్తుందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం కాదు, అందులో జనసేన కూడా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అందరూ సమిష్టిగా కూర్చొని నేను చంద్రబాబు గారు ఆలోచించాం, స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాం. మీ కులం ఏంటని అడుగుతారు, మీ ఉపకులం ఏంటని అడుగుతారు, నీకు ఏం నేర్చుకోవాలని అడగరు, నీకు ఏం అవ్వాలని అడగరు. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అడగరు, వాళ్ళ నాన్నగారు అడుగుండొచ్చు నీకు ఏం అవ్వాలని ఉందని. ఆ స్కిల్ ఏదో నేర్పించారు, అమెరికా దాకా వెళ్ళారు. ఇలాంటి ప్రభుత్వం చిరంజీవి గారు ఉన్నారు, నీకేం కావాలో నాకు తెలియలా. నాకు చిన్నపాటి స్కిల్ నేర్పించారు ఆయన. ఆ స్కిల్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది, నటుణ్ణి చేసింది, ఒక జనసేన పార్టీని నడిపే అధినేతగా చేసింది. అలాంటిది మేము కూటమి ప్రభుత్వం మీకు పెద్దనలా ఉంటుంది. అది మీరు దళిత కులాలకు చెందిన వాళ్ళ, బీసీల, కాపుల, కమ్మవార, రెడ్డ, వెలమ్మ, బీసీల, ఎస్సీల, మాల, మాదిగ ఏదని కాదు. అరే నీకు ఏం నేర్చుకోవాలంది తండ్రి, నీకు తల్లి నీకు ఏం నేర్చుకోవాలందమ్మా. కుల ధృవీకరణతో పాటు నీకు ఏమి నేర్చుకోవాలి, నీ భవిష్యత్తుకి ఏమి నేర్పితే బాగుంటుందని అడిగే గణాంకాలను మొట్టమొదటిసారి భారతదేశంలోనే మనమే తీసుకుంటా ఉన్నాం. అదే మనమే ధారేశాం. అలాగే ప్రతి కుటుంబానికి ఇప్పటిదాకా భారతదేశంలో ఎక్కడా లేదు, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెడుతున్నాం. జగన్ 1200 కోట్లు ఎగ్గొట్టాడు ఆరోగ్యశ్రీకి. ఫస్ట్ టైం మనం 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తున్నాం. అందుకని మనం మీకు అండగా నిలబడే ప్రభుత్వం, మీ భవిష్యత్తు కోసం నిలబడున్నాం. మేమందరం దెబ్బలు తిన్నాం. నిన్న పొద్దున కూడా చూశారు, రాత్రి గోతులు తవ్వేశారు. ఏమాత్రం అటు ఇటు అయిపోయింటే హెలికాప్టర్ తిరగబడిపోయి ప్రాణాలు పోయిండే, ఎవరన్నా చూడకపోయినుంటే. అంటే ఇంత అరాచక ప్రభుత్వం, ఉగ్రవాద ప్రభుత్వం ఇది, టెర్రరిస్ట్ ప్రభుత్వం ఇది. మరి ఏమంటాం దీన్ని? సో మీ అందరికీ లా అండ్ ఆర్డర్ని చాలా బలంగా తీసుకొస్తాం. పోలీస్ వ్యవస్థకి సంపూర్ణంగా అండగా నిలబడతాం. మినిమం పొలిటికల్ కానీ మనకి ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. జూలియస్ రెబీరో గారి పోలీస్ సంస్కరణ తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. సిపిఎస్ కోసం సంవత్సరం లోపు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటాను. ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను. అలాగే టీచర్లకి మీ గౌరవ భంగం కలిగించకుండా మీ ఉన్నతికి మేము దారులేస్తామని తెలియజేసుకుంటూ, రైతుకి, విద్యార్థులకి, ఆడబిడ్డలకి, అందరికీ కులాలకు అతీతంగా అందరికీ అండగా ఉండే ప్రభుత్వం వస్తుంది. మీ అందరూ బలంగా నిలబడాలని తెలియజేసుకుంటూ, ధూళిపాళ నరేంద్ర గారికి నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకి మార్కండే